ఇప్పుడు మనకట్టి నియోజకవర్గంలో 50 రోజుల్లో ఏ జెండా ఎగురుతుందంటావు? మనం ఏం చెప్పగలుగుతాం నాన్న? ఈ జనాలు ఏమని నమ్ముతున్నాను? మనం మంచిని ఎన్నుకోగలుగుతాం, వాళ్ళు ఎన్నుకోగలుగుతారా? మనం మంచి చెప్తాం. అప్పుడు మనం స్వార్థం చూసుకుంటున్నారు. ఎప్పటికీ ఎవరు చూస్తున్నారు నాన్న? అంతేనా? వేస్ట్ అది. ఎవరు వస్తే వాళ్ళని చూస్తూ ఉండాలి. మన నోటి నుంచి ఏమి అనలేము. ఏమంటావు నువ్వు? బెటరా నేను చెప్పిన ఆన్సర్ కరెక్టా కాదా? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా మంచిగా అనిపిస్తుందా? మంచి అంటే ఇంకా అతను కొన్ని పనులు చేస్తుంటే మనకు మంచితనం కనిపిస్తుంది. ఇప్పుడు రన్నింగ్ కదా అన్నయ్య, ఏం చెప్పలేం కదా. రన్నింగ్ ఇప్పుడు మరి కొన్ని సంవత్సరాలు గత నుంచి చేసింది అప్పుడు మనమే చెప్తాం, ప్రజలే చెప్తారు. ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. మంచి అయినా చేయడైనా. చెప్పు మల్కాజ్గిరిలో రేపు ఎవరికి పలుకుబడి? పలుకుబడి గురించి కాదు కానీ వ్యక్తిగతంగా అయితే ఇట్టల రాజేందర్ అనుకుంటున్నాం. ఎందుకు ఆడికెళ్ళి వచ్చి అక్షంతలు? అక్షంతల గురించి మేము చదువుకున్న వాళ్ళం మేమేమో. మరి ఆయన పెద్ద మనిషి 2 కోట్ల ఉద్యోగాలు చేస్తాను ఉత్తపూర్వ చేసిండట. గుంజుకొచ్చి జన్ధన్ ఖాతాలల్లో జనాలకు ఒక్కొక్కరి పేరు మీద 15 లక్షలు వేస్తాడట. వేసిండా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మోడీ గురించి మాకు అవసరం లేదు కానీ మోడీ చేసేది చేస్తుండు. ఆయన చేస్తుండు కానీ మాకు వ్యక్తిగతంగానైతే ఈ మేడ్చల్ అనేది చాలా అది మన తెలంగాణలో పెద్ద పార్లమెంటరీ అది మల్కాజ్గిరి. అలాంటిది దీంట్లో మాది కాంగ్రెస్ కానీ మేము మాత్రం ఇట్టల రాజేందర్కి ఇద్దామని చూస్తున్నాం. వ్యక్తిగతంగా ఇట్టల రాజేందర్కి ఇద్దామని చూస్తున్నాం. సేమ్ అదే నా ఫీలింగ్ కూడా అదే. అంతేనా? అంతే. పార్టీలు కడుపు లోటు ఉంది, మీరేం ఏమనిపిస్తుంది మరి? రేపు మాపో మరి ఇప్పుడు ఓట్ల పండుగ రాబోతుంది. వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? ఇంకే వేరే రావాలని ఏ పార్టీ నమ్ముతుంది? ఏ పార్టీ సక్కన ఉంది? అంతేనా? 4000 పింఛన్ ఇస్తారని ఇట్టిస్తా అంటుండ్రు. ఇంకా ఎవరా